హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఇదైతే సండే లాగ్ అనమాట. అయితే సండే ఏంటంటే మాకు విచిత్రంగా మాకు శాలరీ అయితే సాటర్డే వస్తుంది అనుకున్నాం, కానీ సండే 3:30కి అయితే మెసేజ్ వచ్చిందనమాట. సండే 3:30 నైట్ అండి. ఇంకా మార్నింగ్ చూసుకునేలేకే ఎట్లాగో శాలరీ ఉంది. ఇంకా సరే అని చెప్పని అస్సలే ఈ మంత్ అంతా డబ్బులు లేకుండా చాలా అంటే చాలా సఫర్ అయ్యాననమాట నేను. ఇంకా మనీ వచ్చాయి కదా! ఇంకా వెళ్ళేసి సరుకులు అవన్నీ అయితే తీసుకొద్దాంలే అని చెప్పని మోర్‌కైతే వెళ్ళాననమాట. ఇంట్లో రైస్ కూడా లేవండి. టోటల్‌గా అన్ని సరుకులు అయిపోయాయి. ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదనమాట. అయితే కొంచెం దోసపిండి ఇంట్లో ఉండింది. ఒక 3 దోసలు పోసి బయట నుంచి ఒక దోస తెచ్చాను. ఇంకా వాళ్ళ దగ్గర సాంబారు, కొంచెం చట్నీ, ఎర్రకారము ఇవి తెచ్చుకున్నామనమాట. ఈ దోసలు చూడగానే మా విక్కీ, లక్కీ ఇద్దరికంటే బయట దోసే కావాలంట. ఇద్దరికి వాళ్ళకి షేర్ చేశాను. ఇంకా ఇక్కడేమో మా కిందింటి ఆంటీ ఉంటారు. తనేమో వాళ్ళ పాప ప్రెగ్నెంట్ అనమాట. ఇంకా బాక్స్ బెంగుళూరు నుంచి స్వీట్స్ అంట అవి తెచ్చిచ్చారు. మేము అలా టిఫిన్ చేయగానే అవి తెచ్చిచ్చేసారనమాట. ఇంకా అలాగా ఇక్కడైతే ఈ సరుకులు తెచ్చాను కదా! టిఫిన్‌లు అవన్నీ చేసిన తర్వాత ఇది ఇంకా ఉదయం కూడా ఏంటంటే నేను వాటర్ తెచ్చాను. ఇంక తర్వాత వచ్చి పాలు కూడా తెచ్చాను. పాలైతే కాగబెట్టలేదు. ఇంకా టైం లేక నేను ఇదిగో ఇలా సరుకులు వెళ్ళాను కదా! పిల్లలకి స్నాక్స్ అవన్నీ తీసిచ్చేసి ఇంకా నేను సరుకులకైతే వెళ్ళిపోయాననమాట. వాళ్ళిద్దరికొచ్చి మంచుంటే రూ. 5 ఒక 2 తెచ్చాననమాట మోర్ నుంచి. ఆల్రెడీ దీనికి ముందే స్నాక్స్ తెచ్చాను. పిల్లలకి ఎన్ని స్నాక్స్ తెచ్చినా సరిపోవట్లేదండి. ఇంకా అవి తీసుకొని ఇంక లోపలికి వెళ్ళారనమాట తినటానికి. ఫస్ట్ ఇదేంటంటే ఇలా పెట్టిన తర్వాత నేను బెడ్‌రూమ్‌లోకెళ్ళేసి మా అక్క వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. అప్పటికి వాళ్ళకి కనిపించలేదు. అవి లోపలగా ఉన్నాయి కదా! లేకపోతే ఎప్పుడో తినేసేవాళ్ళనమాట. ఇదండి కందిపప్పు, వేరుశనగ పప్పు అలాగే ఇదేంటంటే వేరుశనగ పప్పు కూడా 1 కేజీ తీసుకున్నాననమాట. మాకు తెల్ల చట్నీతోటే పని కదా! ఆనియన్స్ కూడా తీసుకున్నానండి. కూరగాయలు కూడా కొంచెమే తీసుకున్నాను. ఇంక పిల్లలు ఎట్టో తినరు కదా! అలాగే చికెన్ తెద్దామంటే బాబుకేమో ఫీవర్ అనమాట. అందువల్ల నేను తేలేదు. అయినా గాని పాపం పెద్ద బాబు ఏంటంటే లక్కీ ఏంటంటే ఫీల్ అయిపోయాడనమాట పాపము. ఇంకా సరే వాడి కోసమైనా తెద్దాంలే అని చెప్పని చికెన్ అయితే తెచ్చాను. నైట్‌కి తెచ్చానులెండి. ఇంకా ఇక్కడైతే కందిపప్పు అవన్నీ పప్పులు అవన్నీ ఇలా పోసేసుకుంటూ ఉన్నాను. కొంచెం అయితే బాస్మతి రైస్ కూడా తెచ్చాననమాట. ఒక 1/2 కేజీ తెచ్చాను. అయితే ఇక్కడ రైస్ అయితే నేను మామూలుగా బయట అట్లా కొంటాను కానీ, నాకేమో ఈ రైస్ అయితే నచ్చాయనమాట బాగా. అందువల్ల అది కూడా కాకుండా కాస్ట్ కూడా కొంచెం తక్కువేనండి. 7.5 కేజీ వచ్చాయి. రూ. 211 ఏమో పడ్డాయనమాట. అంటే 211 కాదులెండి ఎంతో సంథింగ్ 400 ఎంతో పడ్డాయి. కానీ తక్కువేననమాట కాస్ట్. బయటైతే రూ. 65 అలా అమ్ముతున్నారండి కేజీ. ఇవైతే నాకు రూ. 48 పడ్డాయనమాట. ఇంక అందుకని నేనైతే తీసుకున్నాను. ఇంక మినపప్పు కూడా తీసుకున్నానండి. మినపప్పు కూడా మొన్న ఇంతకుముందు ఒక కొరవ తీసుకున్నాను కదా! అది కూడా ఉందనమాట. ఇంక అది కూడా తీసుకున్నాను. ఇక్కడేమో వేరుశనగ పప్పు ఇదైతే ఫుల్ అయిపోయింది ఇది. ఇంకా కొంచెం కొరవంటే దీంట్లో అయితే వేస్తున్నాను. టమాటాలు కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి. అందుకని ఆనియన్స్ ఏమో ఎక్కువ తెచ్చుకున్నాను. టమాటాలైతే కొంచెమే తెచ్చాననమాట. టమాటాలు రూ. 56 ఏమో ఉన్నాయి కేజీ. బయటైతే రూ. 60. మోర్‌లో ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఉంటాయన్నమాట. ఇంకా అలాగండి. ఇంకా ఇక్కడేమో ఇదేంటంటే ఇది క్లీన్ చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా దాని ఎనకాల ఈ కవర్లు ఇవన్నీ పెట్టాను. బొద్దింకలు చాలా ఉన్నాయండి. బొద్దింకల కోసం ఏమన్నా తెచ్చి వేద్దామా అనుకుంటున్నాను. వీటినైతే పోతా ఉన్నాయి కదా! వీటిని చంపేస్తున్నాననమాట కొంచెం బొద్దింకలుంటే. ఇవేంటంటే ఈ బొద్దింకలుకి హిట్ జెల్ ఉంటుంది. అది ఇంతకుముందు ఒకసారి పెట్టానండి. తేవాలి. ఇప్పుడు చూడాలనమాట. హిట్ జెల్ కొనాలి. అది గాని పెడితే అసలింకా అడ్రస్ ఉండవండి. అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు చనిపోతాయనమాట. ఇంకా అలాగా దీంట్లో అయితే చక్కెరైతే పెట్టాను. పోయిన నెల తీసుకున్నానని చెప్పాను గదా! ఆ చక్కెరనమాట. ఇంకా ఇక్కడేమో ఈ డ్రమ్ ఉంది గదా! ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నాను. దాంట్లో ఏం లేదు. ఇంతకుముందు కొంచెం రైస్ వేశాను కదా! అవి కొంచెం పొడి పొడిగా అలా ఉన్నాయనమాట. ఇంకా దాన్నయితే తీసేసి క్లీన్ అయితే చేస్తున్నాను.
ఇంకా దీంట్లో ఏంటంటే రైస్ తెచ్చుకున్నాను కదా! ఫస్ట్ ఏమో ఈ మోర్‌లో ఏంటంటే ఈ సండే కవర్లు లేవంటారు వీళ్ళు. ఇంకా కవర్‌లయి తీసుకొని వాళ్ళని ఇంకా అడిగి విడిగా ఇచ్చారు. పోయిన మంత్ కూడా నాకు 7 కేజెస్ సరిపోయాయండి. ఇంక అందుకని ఈ మంత్ కూడా నేను 7 కేజెస్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా అలాగే పోయినసారి నాకేంటంటే రైస్ అయితే పడిపోయినాయనమాట అక్కడ. వాళ్ళకి చెప్పాను. వాళ్ళేం చెప్పారంటే, "మీరు పడిపోయినప్పుడు ఫోటో తెచ్చి మాకు చూపిస్తే మేము వేరే ఇచ్చేవాళ్ళము" అని చెప్పారనమాట. మనకంత ఐడియా లేదు కదా! అంటే బైక్ మీద కవర్లు బాగాలేక అవి కొంచెం చినిగిపోయి అలా ఉండిద్దండి. కొంచెం రైసే ఉన్నాయన్నమాట నాకు. అయిపోయిన రైసు. ఇంకా ఇక్కడేమో ఈ బియ్యం అయితే ఇలా పెట్టేసి ఇక్కడ ఈ కవర్లు ఇవన్నీ తీసేసి సర్దేస్తున్నాను. కొన్ని కవర్లున్నాయి గదా! ఇలా గోతాంలో అయితే వేసేసి వీటన్నిటిని ఇట్లాగా పెట్టేస్తున్నాననమాట. ఒక చోట పెట్టేద్దాంలే అని చెప్పనేసి. ఇంకా కొన్ని డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలుంటాయి కదండీ! ఈ డబ్బాలు గూడా కొన్నయితే తీసేస్తున్నాననమాట. ఎందుకంటే చాలా వరకు ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్ ప్లాస్టిక్ డబ్బాలతోటి అసలంత యూజ్ ఏమి అవ్వట్లేదనమాట నాకు. ఇక్కడ చూసారా? దీంట్లో అయితే అంతా పెట్టేసున్నాయనమాట ఈ బొద్దింకలు. వంట రూమ్ అంతా బొద్దింకలుండాయండి. ఇంక నేనేంటంటే తేవాలి. హిట్ జెల్ అనేది తేవాలి. హిట్ జెల్ అనేది చాలా భలే పనిచేస్తదనమాట అసలకి. ఇంకా ఇక్కడేమో కొన్ని డబ్బాలు ఇవన్నీ వేస్ట్‌వుంటాయి గదా! ఇవన్నీ అయితే తీసేస్తున్నాననమాట. ఇవి తీసేసి మా ఇంటి ముందు ముస్లిమోళ్ళుంటారా? వాళ్ళైతే ఇంతకుముందు అడుగున్నారు. "ఏమైనా డబ్బాలుంటే ఇవ్వండి" అని చెప్పని, సరే అని చెప్పని ఇంకా ఆ అమ్మాయి బయటుండిందా, ఇంక తనకిద్దాంలే అని చెప్పని పిలిచేసి అడిగాననమాట. అడిగితే "తీసుకుంటానక్క" అని చెప్పింది. ఇంకిదిగో నాకేం అవసరమో ఉంచుకొని, ఇంక మిగిలినవైతే ఆ అమ్మాయికి ఇచ్చేద్దాంలే అనుకుంటున్నాను. ఇంకా అలా అన్నమాట. అలాగా ఈ సండే అయితే నాకేంటంటే ఒక్కోసారండి ఒక్కోసారి ఒక్కో పనులనమాట. కొంచెం పెద్ద డబ్బాలుగా ఉంటాయి గదా! వాటిల్లో ఏంటంటే రైస్ అయి పోసుకోవడానికి ఉంటాయిలే అని చెప్పని కొంచెం పెద్ద డబ్బాలు ఆల్మోస్ట్ ఆల్ అండి ప్లాస్టిక్ డబ్బాలు చాలా కాదు చాలా అంటే చాలా ఇచ్చేసాననమాట. లేకపోతే ఇంకా చాలా డబ్బాలుండేది నా దగ్గర. ఇచ్చేసాను. ఇవిగోండి ఇవి ప్లాస్టిక్ డబ్బాలు. ఇంక తర్వాత ఏంటంటే ఇక్కడ నేను వెజిటబుల్ రైస్ చేద్దాంలే ఇంకా బాబుకి బాగలేదని చెప్పాను కదా! వెజిటబుల్ రైస్ చేద్దాంలే అని చెప్పనేసి ఇంకా ఇవన్నీ వేసేసాననమాట. వీటిల్లో వచ్చి నా దగ్గర ఆల్రెడీ బిర్యానీ మసాలా ఉంది గదా! అది కొంచెం వేసాను. ఇంకా బిర్యానీ స్మెల్లు ఇంక ఈ స్మెల్‌కొచ్చి మా విక్కీ వచ్చి "మా బిర్యానీ చేస్తున్నావా?" అంట. "అవునురా బిర్యానీ చేస్తున్నానురా" అంటే వాడేంటోనండి చికెన్ అయితే అంత ఇంట్రెస్ట్‌గా అస్సలు తినడనమాట. వాడికి చేసినా గాని వేస్ట్ కొంచెమే తినేస్తాడు. ఇంక తర్వాత తినడు. ఇంక మాకే ఇచ్చేస్తాడనమాట. ఇక్కడ ఇవి వేస్తున్నానే కానీ ఇవైతే పిల్లలు అస్సలు తినరు. ఇవి నేనే తినాలి. అన్నీ ఏరేస్తున్నారండి. వాళ్ళు తింటే కొంచెం బావుంటది గానీ అస్సలు తినరనమాట. ఇంక ఇక్కడేమో పుదీనా లేదు. అందువల్ల కరివేపాకు, అలాగే కొత్తిమీర ఇవైతే వేస్తున్నాను. ఇవన్నీ ఉడికిన తర్వాత రైస్ కూడా వేసేసి మామూలుగా అయితే యాక్చువల్‌గా నేను రైస్ ఏంటంటే వాటర్ అయి పోసిన తర్వాత లాస్ట్‌లో వేస్తాను. కానీ ఇక్కడేమో ఈసారి ఇలా చేసేస్తాంలే ఒకేసారి ఉడికిపోతుంది గదా! అని చెప్పని రైస్ వేసేసాననమాట. ఇదండి ఈ రైస్ అయితే అప్పటికప్పటికి కడిగి వేసినా కానీ చాలా బాగొస్తున్నాయనమాట. మామూలుగా అయితే ఇంతకుముందు రైస్ కొంచెం పాత బియ్యంగా ఉండేదో ఏమో అవైతే నేను అదే నానబెట్టి అప్పుడు వేసేదాన్ననమాట. చూసారా ఇలా చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను ఇలాగా. దీంట్లో అయితే కొలత ప్రకారం వాటర్ అయితే వేసుకున్నాను. ఈ రైస్ ఏంటంటే మాకింకా ఆఫ్టర్‌నూన్‌కి అలాగే నైట్‌కి ఒకేసారి కలిపైతే వేసేసాననమాట. ఇక్కడ చూసారా వీడు అసలకి వాడిని వీళ్ళిద్దరు ఫైటింగ్ అండి. ఇంక తీరా చూస్తే వీడికి ఆ పేపర్ మీద కొంచెం ఇనపది ఉండిందా అది కొంచెం తగిలింది పాపం. లైట్‌గా బ్లడొచ్చింది వాడికి. వీడేంటంటే వాడిని కదిలించుకోబాకరా అన్నా గాని వాడిని కదిలించుకుంటాడు మా పెద్దోడు. ఇంకా అలాగే వీళ్ళిద్దరు ఫైటింగ్ అండి. ఇక్కడేమో వెజిటబుల్ రైస్ అయితే అయిపోయిందా. పెరుగైతే తెచ్చుంటే బావుండేది. అస్సలు గుర్తు రాలేదు పెరుగు తేవాలని. లేపోతే పెరుగు పచ్చడి చేసినా గాని పిల్లలకి తినడానికి బావుండేది కదా! ఇంక సరే అని చెప్పని ఆనియన్ ఉండిందా, ఆనియన్ తోటి అడ్జస్ట్ అయిపోయిందనమాట. ఇంకా తినేసినాము. ఇంకా అలా తిన్నామో లేదో మొత్తం చీకటయిపోయిందనమాట. మేఘాలు అంతా 4:30 అయిందండి ఇప్పుడు. తినేసి కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంక ఇలా అనమాట. వీడు చూసాడా, "అరే! వర్షంలో ఏం పంటరంటే ఇలా చేతులు పెట్టుకుంటాను" అంట. పిల్లలు కదా! పిల్లలకి వర్షం అంటే అస్సలు అదిగో ఆ ఇంటి మీద ఆ గోడ మీద కూడా పడుతుంది వర్షం అని చెప్తున్నాడు వీడు. కుర్చీ ఏసుకుంటాడండి. పెద్ద కుర్చీ అనమాట. నాకేమో భయం "ఒరేయ్! పడతావులే నాన్న" అన్నా గాని లేడు. చూసారా మేఘాలు ఎంత నల్లగా వచ్చేస్తున్నాయో. చిన్న చినుకులతోటి స్టార్ట్ అయింది వర్షము. సరేలే చిన్న చినుకులే కదా పదరా అని చెప్పి లోపలికి వెళ్ళేటప్పటికి మళ్ళా పెద్ద వాననమాట. ఇక్కడ చూసారా మళ్ళా పెద్ద వాన పడుతుంది. చాలా పెద్ద వాన పడుతుంది.
అట్లాగా ఒక 10, 15 నిమిషాలు అంతేనండి. ఇక్కడ చూసారా చీకటయిపోయింది చూడండి. వీడేమో కొంచెం రైస్ వేసుకొని తింటున్నాడు. బిర్యానీ కావాలి నాకు అని చెప్పనేసి. ఇలాగ కొంచెం గిన్నెలో వేసేసి ఇచ్చాను. మళ్ళా నేను బయటకొచ్చేసి పెద్ద వాన గదా! చూద్దాంలే అని చెప్పని బయటకొస్తే చాలా పెద్ద వాన పడుతుందనమాట. ఇంకా నేను గూడా ఇద్దో చేతిలో పెట్టేసిలే మళ్ళా మా బుడ్డోడు గూడా వచ్చాడండి. వాడు కూడా నా ఎనకాల ఇంకా ఇలా వర్షాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇంకా అలాగా వర్షమైతే మాకు పెద్ద వానే పడిందనమాట. కొంచెం చల్లబడిందిలెండి. అయితే ఈ వర్షం పడుతుంటే 3 రోజుల నుంచి ఎండ ఎలాగుందంటే వర్షం పడుతుంటే ఇంట్లో నుంచి వేడి గాలులొస్తున్నాయండి. ఇంకా వర్షం గూడా అయితే చాలా పెద్ద వానే పడింది. బాగా పడింది. చల్లగా ఉందనమాట ఇంట్లో గూడా. కరెంట్ పోతూ వస్తూ ఉంది. ఇంకా అలాగనమాట. ఈ సండే అయితే వర్షం అయితే పడింది. నాకేంటంటే బట్టలు గూడా ఆరేయాల్సినున్నవి. ఇంక వర్షం తగ్గిన తర్వాత ఆరేద్దాంలే అని చెప్పని బట్టలు గూడా ఆరేసాను. ఇంకా ఇల్లు గూడా అయితే నీట్‌గా చిమ్మేసుకొని, ఇంకా ఇక్కడేమో తుడుస్తున్నాననమాట. ఇల్లు మొత్తం అయితే నీట్‌గా తుడుచుకుంటున్నానండి. ఇంకా ఇలా అనమాట. అయితే ఈరోజు మీతో ఒక నా లైఫ్‌లో అన్నీ మీకు చెప్పేవన్నీ నాకు జరిగినవే అండి. ఒక్కొక్క లైఫ్‌లో ఒక్కొక్కసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇంకా నేను చెప్పా కదా! అప్పటికే మాకు నిజం చెప్పాలంటేనండి, మా బాబు పుట్టిన 3 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా 3 ఇయర్స్‌కేమో వాళ్ళ ఇంట్లో తెలిసిందనమాట. అది గూడా వాళ్ళు తెలుసుకుంటే తెలిసింది. వాళ్ళకి ఇంకా పర్సన్ చెప్పలేదనమాట. అందుకేనండి నేను చెప్తాను. ఇప్పుడు నిజంగానండి, ఇప్పుడు లవ్ చేసిన వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు గదా! ఇలా లవ్ చేసుకున్న వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటేనే లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి. మీకు ఒక్కరి సైడ్ నిజాయితీ లేదన్నా కానీ నేను నిజం చెప్తున్నాను కదా! లవ్ చేసుకొని అంటే ఇంకా మ్యారేజ్ అయితే చేసుకోబాకండి. ఎందుకంటే మీకంటూ మిమ్మల్ని నమ్మి ఒకరు అమ్మాయైనా, అబ్బాయైనా మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు అది నమ్మక ద్రోహం చేయకూడదు కదండీ! అరేంజ్ మ్యారేజ్ అయితే సరేలే మీకిష్టం లేకపోయినా ఏదో ఇంట్లో వాళ్ళు ఒప్పించారు. ఇంకా వాళ్ళ బలవంతం మీద చేసుకున్నాము అనటానికి రీజన్ ఉంటుందనమాట. కానీ లవ్ మ్యారేజ్‌లో అది కాదండి. ఖచ్చితంగా అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని, నీకు నేను తోడుంటాను లైఫ్ లాంగ్ అని మాటలు చెప్పుకొని, ఇంకా నేను దానికి ముందు చేసిన తప్పులన్నీ ఏమన్నా ఉన్నా కానీ, ఇంకా నేను చెయ్యను, వాటన్నిటిని వదిలేస్తాను అని ప్రామిసులు చేసుకొని కూడా పెళ్లి చేసుకుంటారు. అంటే చెప్తున్నానండి. అంటే లవ్ మ్యారేజ్‌లో జరిగే సిట్యుయేషన్స్. సరే నువ్వప్పుడు ఎలాగైనా ఉన్నా కానీ, నువ్వంటూ వచ్చిన తర్వాత ఇంక నేను నీకే అంకితము అని ఇన్నిన్ని మాటలైతే వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు దానికే కట్టుబడి ఉండాలండి. అలా ఉంటేనే లవ్ మ్యారేజెస్ చేసుకోండి. లేకపోతే చేసుకోకండి. లవ్ మ్యారేజ్ చేసుకొని ఆ లవ్‌ని హేళన చెయ్యొద్దు. అంటే నేను నిజంగా చెప్తున్నాను. లవ్ మ్యారేజెస్‌కి ఆహ్, నేను నేను లవ్ మ్యారేజెస్‌లో మోసపోయినా కానీ అంటే నేను లవ్ మ్యారేజెస్ అన్నిటిని నేను తప్పు పట్టననమాట. ఇప్పటికి కూడా నేను తప్పు పట్టనండి. లవ్ చేయండి, నిజాయితీగా ఉండండి. అది మాత్రం ఒక్కటే కోరుకుంటాను నేనైతే ఖచ్చితంగానండి. ఇంకా లవ్ చేసినప్పుడు ధైర్యం అనేది లేకపోతే లవ్ చేయటం మానేయండి. ధైర్యంగా ఉండి మేము ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటాము అంటేనే లవ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ చేసుకోండి. నేనైతే అది ఖచ్చితంగా చెప్తాననమాట. అయితే నేనేంటంటే నీతి నిజాయితీగా లవ్ చేశాను కాబట్టి ఇంకా నేను అన్ని సంవత్సరాలు ఇంకా అతనేంటంటే మా ఇంట్లో అలాగా ఇలాగా ఒప్పించి చెప్తాను. ఇంకా నాకు జాబ్ లేదు కదా! ఇంకా అన్న వాళ్ళకి మ్యారేజెస్ అవ్వాలి కదా! అన్నీ చెప్పుకుంటూ వస్తే నేను ఇంకా వాటికి కట్టుబడి ఉన్నానండి. కనీసం బిడ్డ పుట్టిన తర్వాతైనా నేను చాలా అంటే చాలా వరకు రచ్చ కూడా వేయొచ్చనమాట. కానీ నేను అలా కాదు. సరే దేవుడిస్తాడులే, ఇస్తాడులే అని చెప్పని చాలా వరకంటే వెయిట్ చేశాననమాట. వెయిట్ చేసిన దాంట్లో గూడా చాలా బాధ అనుభవించాను. కానీ ఆ లవ్ అనే దాంట్లో నిజాయితీగా ఉన్నాను కాబట్టి దాంట్లో నేనేంటంటే ఎంత కష్టమొచ్చినా గానీ దాన్ని భరిస్తూ వచ్చాననమాట. కానీ మనం భరించటానికి అయినా కానీ ఓపికకి, సహనానికైనా ఒక హద్దనేది ఉంటుంది కదండీ! ఆ హద్దులు దాటిన తర్వాత ఇంకా ఏమీ ఉండదనమాట. అలాగా అయితే అటువంటి సిట్యుయేషన్‌లోనే ఒకసారి నన్నైతే వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళాడనమాట. అప్పటికి బాబుకి 1 ½ ఇయర్ అంటే ఇంకా అప్పటికి మాటలు అంతగా రావు కాబట్టి
ఇంకా నాన్న అని పిలిచే ఛాన్స్ అనేది ఉండదు. కానీ ఎందుకంటే ఇట్లాగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఒకసారి దొరికిపోయామనమాట. అది అంటే బాబుకి మాటలొచ్చు అప్పటికే. ఆ సిట్యుయేషన్ ఏందనేది మళ్ళా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ సిట్యుయేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అయితే వాళ్ళ అన్నయ్య పాపది బర్త్‌డే అండి. చిన్న పాప అనమాట. బర్త్‌డే అయితే బర్త్‌డే ఫంక్షన్‌కి అప్పటికి మేము ఎలాగంటే ఆ ఇంట్లో వాడి బిడ్డ కాదు. ఇంకా నేను అదే అంటారు కదా! అట్లా కాదనమాట. మేము ఎవరో వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ బంధువులము. ఇంగా అలాగా మమ్మల్ని ఇన్వైట్ చేశాడనమాట. అయితే వెళ్ళామా, ఇంకా వెళ్ళిన తర్వాత నాకు నిజంగానండి ఒక పక్క బాధ, కానీ చంపుకొని ఇంకా బాధను కూడా చంపుకొని ఇంకా వెళ్ళాననమాట. పైకి నవ్వుతూనే లోపల చాలా బాధ దాచుకొని వెళ్ళానండి. ఇంకా వెళితే ఇంకా వాళ్ళ తాత, నానమ్మ వీళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళందరితో వాడు కలిసి కూర్చుంటాడు గానీ, వాళ్ళ మనవడు అనేసి వాడు చెప్పుకోలేడు. ఇంక నేను చెప్పలేననమాట. నేనింక మీ ఇంటి కోడలిని అని చెప్పుకోలేను. ఇంకా జస్ట్ ఇంక మా తోడికోడళ్ళు వాళ్ళుంటారు కదండీ! వాళ్ళతో గూడా ఎవరో నేను అన్నట్టుగానే ఉండాలి. ఇంక అటువంటి సిట్యుయేషన్‌లో ఎలాగుంటదో మీరే ఆలోచించండి. నేనైతే అంత నరకాన్ని అనుభవించానండి. అవన్నీ ఏంటంటే ఇంక నేను ఒక మాట మీద నిలబడ్డాను కాబట్టి దానికే కట్టుబడి ఉన్నాననమాట. కానీ ఇంక దాన్ని నా నమ్మకాన్ని గూడా వమ్ము చేసేసారండి. అంత అంత వరస్ట్‌గా తయారవుతారా నాకైతే అర్థం కాదు. కానీ కొంతమందైతే చాలా రాంగ్ స్టెప్స్ తీసుకొని నెక్స్ట్ వాళ్ళ లైఫ్‌లో ఎలా ఉంటాయనేది ఆలోచించరు. ఆ టైంకి వాళ్ళకి ఇంకా అలా కావాలి. సరే కావాలి ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అండి చెప్తున్నాను. నా పిల్లల్ని నేను చూస్తున్నాను కదా! నా కొడుక్కిప్పుడు ఫోర్త్ క్లాసు అయినా కానీ వాడు నిజంగా అయితే నన్నైతే అర్థం చేసుకుంటున్నాడండి. ఏదైనా మన బిహేవియర్‌లోనే ఉంటుంది. నేను కూడా ఇప్పుడు వాడికి ఆల్రెడీ ఫోర్త్ అంటే ఊగదలుస్తుందండి. నేను కూడా ఇంట్లో ఉండి ఒక ఫోన్ మాట్లాడుతూ, ఒక రాంగ్ కాల్స్ మాట్లాడుతూ, ఇంకా అలాగే ఇంటికి ఎవరైనా కొలీగ్స్ వస్తూ ఉంటే వాడు కూడా నన్ను లెక్క చేయడనమాట. ఏదైనా మన బిహేవియర్‌లోనే ఉంటుందండి. ఇంక వాళ్ళు కూడా మనం ఉండే విధానాన్ని బట్టే మనకివ్వాల్సిన గౌరవం అయితే ఇస్తారు. ఖచ్చితంగా అయితే ఇస్తారనమాట. నేను ఒక్కోసారండి వాడికి చెప్తుంటాను. నాన్న నీకు కొన్ని కొన్ని తెచ్చిపెట్టలేను. నీకు ఒక్కోసారి కడుపు కూడా నింపలేకపోతున్నాను నాన్న. ఇంక వెళ్ళిపో నాన్న అన్నా కానీ వాడైతే చెప్తాడండి. నేను అస్సలు వెళ్ళను మా నేను నీ దగ్గరే ఉంటాను మా. అంటే పిల్లలకు కూడా అర్థమైపోతుందండి. ఎవరు మనల్ని సేఫ్‌గా చూసుకుంటారో, మనల్ని విడిచి ఉండరు అనేసి ఇంకా అలా కూడా ఉంటుందండి. ఒక్కోసారి నాకనిపిస్తుంది. నా అంటే చెప్తున్నాను నా కష్టాలొచ్చినప్పుడు ఒక్కోసారి నిజం చెప్తున్నాను కదండీ! నాకు మంత్ ఎండ్ వచ్చేటప్పటికి నా సాలరీ 19,000 అనమాట. 19,000లో నా ఇంటి రెంట్ 8,000 అండి. ఇంక తర్వాత ఏం మిగులుతదో మీరే చెప్పండి. ఇంకా కరెంట్ బిల్లులని, ఇంకా తర్వాత నేను డైలీ అప్ అండ్ డౌన్స్ మధ్యలో కూరగాయలు, సరుకులు వీటన్నిటికి అంటే నాకు ఉండవనమాట డబ్బులు. అలాంటప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంక పిల్లలిద్దరిని ఎలా చేయాలి అనేసి వాళ్ళకి ఫుడ్ గూడా సరిగ్గా పెట్టలేనండి. మంత్ ఎండ్ వచ్చేటప్పటికి నిజం చెప్పాలంటే. అలాంటప్పుడు అనుకుంటాను. తర్వాత నాలో నేనే చెప్పుకొని ఎలాగోలాగా కష్టాలు, నష్టాలు పిల్లలనైతే పెంచాలి. దేవుడు నాకు తోడుంటాడు అనుకోని ఇంక అన్నిటిని దిగమింగుకొని నేనింక ముందుకైతే నడుస్తాననమాట. ఇంకా అలాగుంటాయండి నా కష్టాలు ఇప్పటికి కూడా. ఇంకా ఇక్కడైతే రైసు అదే ఆఫ్టర్‌నూన్ చేశాను కదా! ఆ రైస్ అయితే ఉంది. ఇంకా చికెన్ అయితే వేసుకొని చేశాననమాట కొంచెం చికెను. ఇంకా ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి పిల్లల కోసం.